హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహితేజ్. ఈరోజు ఈ వీడియోలో పుదీనా రైస్ చేస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుప్పెడు పుదీనా ఆకులు, ఒక టమాటా, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముందుగా కడిగి ఉంచుకున్న పుదీనాకును మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎక్కువ వేగనవసరం లేదండి, దోరగా వేగితే సరిపోతుంది. వేగిన తర్వాత పుదీనా పేస్ట్ కూడా వేసి ఈ తాలింపులో వేయించుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం రాత్రిపూట మిగిలిన అన్నాన్ని పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ పుదీనా రైస్ చేసి ఈ అన్నాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఉదయం అన్నం వండానండి, ఆ అన్నంతోనే ఈ రైస్ని తయారు చేస్తున్నాను. ఆ అన్నాన్ని బాండీ గిన్నెలో వేసుకొని ఈ మసాలా అంతా అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం వేగిన తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్ అయితే వేసుకొని అన్నం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా పుదీనా రైస్ని ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.